అందరికీ నమస్కారం. జ్ఞానసారం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బంగారు నాయుడు. వృత్తిరీత్యా బిహేవియర్ థెరపిస్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటాను. ఈరోజు మనం స్పెషల్ నీడ్స్ ఫర్ చిల్డ్రన్, ప్రత్యేక బాలలు అని అంటామండి. అంటే ప్రత్యేక అవసరాలు గల బాలలు అని కూడా చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం స్పెక్ట్రమ్ అంటే మాటలు డిలేగా ఉన్నవాళ్ళు, మాటలు రాని వాళ్ళు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత కొద్దిగా మాత్రమే అంటే ఇందులో ఎన్నో రకాల వాళ్ళు ఉంటారండి. అంటే సిపి సెరిబ్రల్ పాల్సీ, తర్వాత న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు, త్వరగా మాట్లాడలేరు, కూర్చోలేరు. వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఈ యొక్క ప్రత్యేక అవసరాల బాలల కిందే వస్తారనమాట. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు కానీ, లేకపోతే వినికిడి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా. వీళ్ళకి మెయిన్ ముఖ్యంగా అందించవలసినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందామండి. సో, శక్తిని పెంచే సాధనాలు అంటాం అనమాట. శక్తిని పెంచే సాధనాలు అంటే ఇందులో మొట్టమొదటిది ఏంటంటే శాకాహారం. శాకాహారం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. ఇంట్లోనే శక్తిని ఎలా పెంచుకోవాలి అని తెలియజేసే ఈ 10 సూత్రాలు కూడా చాలా ముఖ్యమైనవి. అందులో శాకాహారం అనేది చాలా ప్రధానమైనది. ఈ శాకాహారం అనేదే చాలా ముఖ్యం. అంటే ఈ పిల్లలకి ఏదైనా మనం శక్తిని పెంచి ఏదైనా మనం హీలింగ్ అంటే ఎనర్జీని పెంచేటట్లుగా మనం చేద్దామంటే ఫస్ట్ మనం ఆ శాకాహారాన్ని కంప్లీట్‌గా ఇంట్లోని శాకాహార జోన్ కింద తయారు చేయాలన్నమాట. ఎటువంటి నాన్ వెజిటేరియన్ గుడ్లతో సహా ఎటువంటి నాన్ వెజిటేరియన్ కూడా ఆ పిల్లవాడిని రూమ్‌లోకి తీసుకొని రాకూడదనమాట. సో, అది మనం చాలా స్ట్రిక్ట్‌గా అవలంబించాలి. అది వాళ్ళ యొక్క అనారోగ్యం తగ్గించడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తదనమాట. సో, ఎందుకంటే మనం ఏదిస్తామో అదే పొందుతాం. మంచి ఇస్తే మంచిని పొందుతాం, చెడు ఇస్తే చెడుని పొందుతాం. అందుకే ఆ కర్మతో కూడుకున్నటువంటి ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం ఎంతో బాధకు గురయ్యి ఆ జంతువుల యొక్క బాధను మన జీవితాల్లో కూడా అంతర్భాగంగా అవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా ఇంట్లో లేకున్నా, ఆ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో లేకుండా ఖచ్చితంగా చూసుకోవాలండి. సో, అది చాలా చాలా ముఖ్యమైనది. శాకాహారమే సరైన ఆహారము అని పితామహ పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో, అందుకని అది చాలా ముఖ్యమైనది. శాకాహారం తర్వాత ఇంట్లో పిరమిడ్ ఉంచుకోవాలి. అంటే పిరమిడ్ శక్తి చాలా ముఖ్యమైనది. అంటే ఇంట్లో ఎప్పుడు కూడా మనకి ఇంట్లోని 4x4 పిరమిడ్ లేదంటే 2x2 పిరమిడ్ లేదా బెడ్ మీద ఒక పిరమిడ్‌ని హ్యాంగ్ చేసుకొని ఉంచుకోవాలనమాట. ఆ పిరమిడ్ కింద ఉంచడం ద్వారా ఎంతో ప్రాణశక్తిని ఆ పిల్లలు తీసుకోవడం ద్వారా హాయిగా, ఆనందంగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ కాస్మిక్ ఎనర్జీ వాళ్ళు తీసుకొని ఎంతో వాళ్ళకి అంటే మూడ్స్, స్వింగ్స్ ఎప్పటికప్పుడు వాళ్ళకి మారిపోతూ ఉంటాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మరి వాళ్ళు తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి స్లీప్ పట్టకన్నం ఉండే స్థితి నుంచి కొంచెం పట్టేటట్లుగా చేయడం ఇవన్నీ కూడా జరుగుతది. అంటే వాళ్ళకి ఆ మూడ్స్, స్వింగ్స్ మారకుండా కాన్స్టెంట్‌గా ఉండడానికి ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి ఆ పిరమిడ్ ఉంచడం ద్వారా మళ్ళీ అగైన్ ఎక్కడైనా సరే వాళ్ళకి కొన్ని కాళ్ళకి గానీ, చేతులకు గానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నడవలేకపోతున్నారు అలా అనుకుంటే, వాళ్ళకి పిరమిడ్ కింద వాటర్‌ని పెట్టి, ఆ వాటర్‌తో కడగడం ద్వారా వాళ్ళకి ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ, వాళ్ళ యొక్క పెయిన్స్ గానీ అవన్నీ కూడా మనం తగ్గించవచ్చనమాట. అందుకని పిరమిడ్ అనేది చాలా చాలా ముఖ్యమైన, శక్తివంతమైన టూల్ అనమాట. అందుకని అది మనం ఎప్పుడు కూడా ఆ బాబు ఉన్న రూమ్‌లో ఎవరైతే పిల్లవాడు ఉంటారో ఆ పిల్లవాడికి ఆ పిరమిడ్ శక్తి అనేది చాలా ముఖ్యమైనది. అట్ ది సేమ్ టైమ్ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే అధికవంతమైన, శక్తివంతమైన కలర్స్ అనమాట. అంటే ఆ పిల్లవాడు ఉన్న రూమ్‌లో కలర్స్, కర్టెన్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా అంటే వైలెట్ కలరు, బ్లూ, ఇండిగో కలర్‌లో ఉండేటట్లుగా చూసుకోమని చెప్తామన్నమాట. గ్రీన్ కలర్‌లో కూడా. ఎందుకు అంటే కలర్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వస్తువుకి కూడా కొంత పౌనఃపున్యం ఉంటది కాబట్టి అధిక వైబ్రేషన్ గల రంగుల్ని మనం ఎప్పుడైతే మనం బాగా చూస్తామో వాటిల్ని మనం అంటే హీలింగ్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ రంగుల్ని మనం కర్టెన్స్ కింద, బ్లాంకెట్స్ కింద ఆ బాబు ఎప్పుడైతే పిల్లవాడు చూస్తూ ఉంటాడో వాటిలికి ఎంతో వాళ్ళకి హీలింగ్ అనేది జరుగుతదనమాట. కాబట్టి మనకు ఆ కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత విరిగినవి లేదా చితికిపోయిన వస్తువులు ఇంట్లో నుంచి తీసేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రతి వస్తువుకి కూడా శక్తి మరియు చైతన్యం యొక్క స్వరూపాలన్నమాట. అందుకని ఏంటంటే విరిగిపోయిన వస్తువుల్ని వాటిని ఇంట్లో నుంచి వాడకున్న, పనికి రాకుండా ఉన్న వస్తువుల్ని ఆ పిల్లవాడున్న రూమ్‌లో నుంచి ఖచ్చితంగా తీసేయాలన్నమాట.
అవి ఉండకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. ఎప్పటి నుంచో వాడలేని వస్తువులు కానీ అవన్నీ కూడా మనం ఏంటంటే సాధారణంగా అవేం పని చేయట్లేదులే, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదనుకుని ఉంచేస్తాం అనమాట. కానీ అవి ఎంతో ఎనర్జీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. అది ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే జ్ఞానాన్ని పెంచే సూత్రాలు. అంటే ఈ బాబు ఉన్న రూమ్‌లో ఆ సూత్రాలను, అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీలో నిజం చేసుకునే శక్తి లేకుండా నీకు ఏ కోరిక ఇవ్వబడదు, అసాధ్యమైనది ఏదీ లేదు, మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం, దేవుని రాజ్యం నీలో ఉంది, మనల్ని బట్టే మన తోడు, వాక్యమే స్వస్థత పరుచును, ఇలాంటి కొటేషన్లో ఉన్నటువంటి వాటిని పూర్తిగా ఆ బాబు ఉన్న రూమ్లో స్టిక్ చేయాలన్నమాట. వీటిని ఏంటంటే బాబు చూడడం ఒక ఎత్తు అయితే, పేరెంట్స్ కాన్స్టెంట్గా చూడడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా చూసి ఒక్కొక్కసారి ఆ పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారని ఒక నెగిటివ్ మోడ్లో వెళ్ళేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఎంతో ఈ ఈ యొక్క ఆ కొటేషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆధ్యాత్మిక సూత్రాలు అన్నమాట. అందుకని వాటిని ఎప్పుడు కూడా అవి ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి అన్నమాట మెయిన్. సో తర్వాత ఏంటంటే అధిక వైబ్రేషన్ రంగుల తర్వాత ఇంకా మనం ఏంటంటే ఇంట్లోని ఎవరైనా సానుకూలమైన వాతావరణం ఉండాలి. అంటే ఎవరైనా ఆ పిల్లలకి ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అనే మాటలు కానీ అలాంటివి ఎప్పుడు కూడా పిల్లలు ఉన్న రూమ్లో మాట్లాడకూడదనమాట. ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎప్పుడు కూడా. అది చాలా ముఖ్యమైనదనమాట. ఎందుకంటే వాళ్ళున్న రూమ్లో ఎక్కువగా అంటే ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. వాళ్ళ వైబ్రేషన్స్ అన్నీ అంటే పాజిటివ్గా మాట్లాడాలి. ఆ పేరెంట్స్కి ఎప్పుడైతే అంటే మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన నోటి నుంచి వచ్చే మాటలు పాజిటివ్గా మాట్లాడాలి తప్పించి ఆ చిన్న విషయాన్ని వాళ్ళకి అలా జరిగిపోయింది, వీళ్ళకి ఇలా జరిగిపోద్ది అని చెప్పి ఎప్పుడైతే మనం మాట్లాడుతామో మన యొక్క పాజిటివ్నెస్ మనం తగ్గిపోద్ది అనమాట. దానివల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కూడా తల్లిదండ్రులు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే సానుకూల వాతావరణం చాలా ముఖ్యమైనది. సంగీతం అంటే ఈ చిన్నపిల్లలు ఉన్న రూమ్లో శ్రావ్యమైన సంగీతం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఈ సంగీతం అనేది కాన్స్టెంట్గా 24/7 అలా ప్లే అయ్యేటట్లుగా ఉండాలి. ఎందుకంటే సంగీతానికి హీలింగ్ చేసే శక్తి ఉందన్నమాట. కాబట్టి ఆ సంగీతం అందుకే పితామహ పత్రిజీ గారు ధ్యానంతో పాటుగా అందరికి కూడా సంగీతం అనేది అలవాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ సంగీతం అనేది ఎప్పుడైతే మనం ప్లే చేస్తూ ఉంటామో ఎంతో వైబ్రేషన్స్, అంటే నెగిటివ్ థాట్స్ రాకుండా రిడ్యూస్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎన్నో రీసెర్చ్ పేపర్స్ కూడా వచ్చాయి. అంటే సంగీతం మీద మానసిక వైద్య శాస్త్రానికి ఎంతో దగ్గర సంబంధం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి సంగీతం అనేది డిఫరెంట్ రాగాలు కూడా వచ్చాయి ఇప్పుడు. అంటే ప్రతి ప్రాబ్లంకి కొన్ని రాగాలను కూడా తీసుకురావడం జరుగుతుంది సంగీత కళాకారులు. అలాంటివి మనం తెలుసుకొని వాటిని 24/7 ఇంట్లో ప్లే అయ్యేటట్లుగా సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్స్ పత్రిజీ గారు కానీ ఇంకా చాలా అలాంటివి అనమాట. సో తర్వాత ఏంటంటే పచ్చని మొక్కలు. ఇంట్లో పచ్చని మొక్కలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పచ్చని మొక్కలను కూడా ఇంట్లో ఉంచుకోవాలి. ఆ పచ్చని మొక్కల్లో ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎంతో వైబ్రేషన్, మనం ఎప్పుడు కూడా ఆకుపచ్చని దగ్గర ఉండడం వలన వాటిల్లోని అవి చూడడం వల్ల తెలియకుండానే మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్లోకి వెళ్తూ ఉంటాం అనమాట. అట్ ది సేమ్ టైం చాలా ఆధ్యాత్మికమైన కనెక్షన్ కూడా ఉంటుంది. మనం ఖనిజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యంలోకి వస్తాము. అలాగే ఈ వృక్షాల్లో ఉన్నటువంటి ఇచ్చే గుణం కూడా మనకు బాగా అలవాటు అవుతుంది అనమాట. ఆ మొక్కలను చూడడం వల్ల అట్ ది సేమ్ టైం సైంటిఫికల్గా ఆక్సిజన్ కూడా మనకి చాలా అందుతుంది అనమాట. అది కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఆ మొక్కల్లో ఆ మనీ ప్లాంట్ అనేది ఇంట్లో ఉంచుకోవాలన్నమాట. అది చాలా ముఖ్యమైనది అనమాట. సో కాబట్టి ఆ పిల్లలు ఉన్న రూమ్లో మ్యాక్సిమము చిన్న మనీ ప్లాంట్స్ కూడా హ్యాంగ్ చేస్తూ ఉండాలన్నమాట. వీలైనంత వరకు వాటిని ఉంటే ఎంతో ఆక్సిజన్ కూడా వాళ్ళకి అంది ఎంతో ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా సహాయం చేస్తాయన్నమాట. సో ఇవి చాలా ఈ సూత్రాలన్నీ కూడా చాలా ముఖ్యమన్నమాట. అధిక వైబ్రేషన్ గల రంగులు, తర్వాత ఈ సానుకూల వాతావరణం, తర్వాత నెగిటివ్ మాటలు లేకుండా చూసుకోవడం, తర్వాత ఇంకా శాకాహార జోను, ఆధ్యాత్మిక సూత్రాలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం బాగా పూర్తిగా మనం ఇంట్లోనే క్రియేట్ చేయగలుగుతాం, ఎనర్జీని బాగా క్రియేట్ చేయగలుగుతాం అనమాట. ఈ ఎనర్జీని ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్గా ఉండేటట్లు చేస్తాయి. అంటే ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే
తల్లిదండ్రులందరూ కూడా గ్రూప్ మెడిటేషన్ కూడా చేయాలి. అంటే తల్లిదండ్రులు కంపల్సరీగా అంటే అమ్మ చేస్తే ఓకే. అమ్మ ఒకవేళ చేయకపోయినా నాన్న చేసినా ఓకే. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేస్తే ఇంక వెల్ అండ్ గుడ్ అనమాట. ఆ వైబ్రేషన్ వల్ల అధిక పౌనఃపున్యాలు మనం చేయడం వలన ఎంతో ప్రాణశక్తిని వాళ్ళు ఆ గ్రూప్ మెడిటేషన్ తీసుకోవడం వల్ల ఆ ఎనర్జీ అంతా కూడా ఇంట్లో రన్ అవుతూ ఉంటది. దానివలన వాళ్ళు ఎంతో హాయిగా, ఆనందంగా వాళ్ళకి నిద్ర పట్టడము, ఆలోచనలు రాకుండా ఉండడము, స్వింగ్స్, మూడ్స్ తగ్గడం ఇది కూడా జరుగుతదనమాట. కాబట్టి ఈ యొక్క శక్తిని పెంచే ఈ 10 సాధనాలు కూడా చాలా చాలా ముఖ్యమైనవండి. వీటిని ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్‌గా తెలియకుండా ఇంటిలోని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో, ఈ శక్తిని పెంచే ఈ 10 సూత్రాలను కూడా మనం ఆటిజం చిల్డ్రన్స్ కానీ, లేకపోతే ఈ స్పెషల్ నీడ్స్ ఫర్ చిల్డ్రన్ ఎవరున్నా కూడా తల్లిదండ్రులు ఈ 10 సూత్రాలను కూడా పాటించడం ద్వారా వాళ్ళ ఇంట్లో ఎంతో ఎనర్జీని కూడా సంపాదించుకునే వాళ్ళం అవుతాము. ఇది ఎంతో పిల్లలకి అంటే ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు కూడా ఎదగడానికి ఎంతో గొప్ప అవకాశంగా కూడా ఉంటుంది. సో, ఇది 10 సిద్ధాంతాలనేవి ఈ స్పెషల్ నీడ్స్ ఫర్ చిల్డ్రన్‌కి చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత ఈ ప్రత్యేక అవసరాలు గల బాలలు అనే టాపిక్‌ని మనం శక్తిని పెంచే సూత్రాలు మనం తెలుసుకున్నాం కదండీ. తర్వాత మనం ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చేతుల్ని వీళ్ళకి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఈ సింప్టమ్స్ కూడా మనం అంతా కూడా ఫైండింగ్ చేయాలి ఫస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతులు ఊపుతూ ఉంటారు, ఒక దగ్గర కూర్చోలేకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చేతులు ఊపడం అంటే మేమేం చేస్తామంటే ఈ సింప్టమ్స్ అన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా రాస్తాం అనమాట. రాసి వీటి వెనకాతలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కారణాలను తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్లుగా మేము చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోవడం అనేది సరిగ్గా ఉండదు. దానికేంటంటే మేము వాళ్ళకి స్థిరత్వం అనే గుణం అంటే తల్లిదండ్రులకు స్థిరత్వం అనే గుణం ఎక్కడెక్కడైతే లోపించిందో తెలుసుకొని అది ఆచరించేటట్లుగా చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేయమని చెప్తాం. ఒక 10 రోజులు చేస్తారు. 12 రోజుల నుంచి చేయరు అనమాట. అంటే అక్కడ ఏంటి స్థిరత్వం లోపించింది. కాబట్టి ఆ స్థిరత్వం అనే గుణాన్ని తల్లిదండ్రుల్లో ఎప్పుడైతే డెవలప్మెంట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఈ పిల్లవాడిలో స్థిరత్వం అనే గుణం ఇంక్రీజ్ అవుద్ది అనమాట. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క భావ స్వరూపాలే పిల్లలు అనమాట. కాబట్టి అలా ప్రతిదానికి చేతులు ఊపుతూ ఉంటారు. నిజమైన అంటే చేతులు అంటే ఇవ్వడం తీసుకోవడం అంటే ఏమి ఇవ్వాలి ఏం ఇవ్వకూడదు అంటే నిజమైన సేవ. అంటే వాళ్ళు కర్మయోగం అంటే ఏ సేవల్లో ఉన్నారు అంటే వాళ్ళ సేవలకు సంబంధించిందనమాట. అలా తర్వాత ఏంటంటే ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా కొన్ని వస్తువులను పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఎక్కువగా పట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఏంటి ఆ బాల్ అంటే ఆధ్యాత్మికమైన మీనింగ్ ఏంటి ఎమోషనల్ అనమాట. బాల్ ఎమోషనల్ సింబాలిక్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎమోషన్స్ మీద కరెక్ట్గా ఉన్నాయో లేదో వర్కౌట్ చేసుకోవాలన్నమాట. అలా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అంటే బాల్ అంటే ఆ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ అంటే నెగిటివ్ ఎమోషన్స్ అంటే కోపం కానీ క్రోధం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా వాటిని ఏమైనా ఆ ఎమోషన్స్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని తగ్గించేటట్లుగా చేయడానికి మనం ప్రయత్నించాలన్నమాట. అది వాళ్ళు తగ్గించుకుంటారు ఆటోమేటిక్గా వీడి ఆ బాల్ నుంచి ఎక్కువగా అంటే రిపీటెడ్గా చేస్తారనమాట. ఆ రిపీటెడ్ దాని నుంచి బయటపడతారనమాట. సో అలా వాళ్ళకి ఏదైతే కాన్స్టెంట్గా వాళ్ళు కాళ్ళు ఎత్తుకొని నడుస్తూ ఉంటారు దాన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హీల్ మీద నడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మేము ఏం చెప్తాము స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఆ హీలింగ్ అంటే కాళ్ళు అంటే మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పాటించాలి. అది ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులకి అర్థమయ్యేటట్లుగా చెప్పి ఎప్పుడైతే వాళ్ళని ఆచరించేటట్లుగా చేస్తామో ఆటోమేటిక్గా వాడు నడవడం అనేది స్టార్ట్ చేస్తాడు. అలా ప్రతిదానికి వాళ్ళు చేస్తున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మూల కారణాలను తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారా ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంకా ఆ పిల్లలకి రాయడం అనేది కొంతమంది ఈ స్పెషల్ నీడ్స్ ఫర్ చిల్డ్రన్స్లో కొంతమంది పిల్లలు రాయలేరు అనమాట సరిగ్గా. అంటే ఏంటి చేతి రాత సరిగ్గా రాయలేరు. అంటే పట్టుకోవడం గ్రిప్పింగ్ ఉండదు. ఆ గ్రిప్పింగ్ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అంటే ఈ గ్రిప్ లేకపోవడం అంటే చేతులు అంటే మళ్ళీ నిజమైన సేవ. అంటే వాళ్ళు ఎటువంటి రకాలైన సేవల్లో ఉన్నారు, ఆ సేవలు ఏంటి అంటే ప్రాపంచికమైన సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళు శరణాగతి సేవల్లోనే ఉన్నారా అప్పుడు మనం వాళ్ళని 3 రకాల సేవలు అనే బుక్ని మనం బాగా వాళ్ళకి అర్థం చేసేటట్లుగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో వచ్చేటట్లుగా మనం చేయాలి. అంటే ధ్యానం చేయడము, శాకాహారం పాటించడము, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడము, వాళ్ళ యొక్క పర్పస్ని తెలుసుకోవడము, ఆ సేవలన్నిటి నుంచి వాళ్ళు బయటపడాలన్నమాట. అంటే ఆ సేవల్లోకి రావాలన్నమాట వాళ్ళు మెయిన్. సో అది ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా రాయడం అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇంకా వాళ్ళు ఏంటంటే ఐ కాంటాక్ట్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. అంటే ఏంటి కళ్ళుతో వాళ్ళు చూడలేరు. ఏంటి ఇలా చూస్తారో అటు తిరిగిపోతూ ఉంటారనమాట. అప్పుడు ఏంటంటే
ఐ కాంటాక్ట్ అంటే ఏంటి? ఐ అంటే అంటే కన్ను అంటే నే ప్రత్యక్ష జ్ఞానం. అంటే వాళ్ళ తల్లిదండ్రులని ప్రత్యక్షంగా జ్ఞానం ఎక్కడైతే ఉందో వాటిల మీద వర్కౌట్ చేయమని చెప్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష జ్ఞానం అంటే ధ్యానం మంచిది అని చెప్తాం. అది పరోక్ష జ్ఞానం. ధ్యానం మంచిది అని చేసి వాళ్ళు తెలుసుకుంటే అది ప్రత్యక్ష జ్ఞానం అవుతుంది. కాబట్టి అలా ఇప్పుడు సంగీతం నేర్చుకోమని చెప్తాం. అది నేర్చుకోమని చెప్పడం అనేది పరోక్ష జ్ఞానం. సంగీతం నేర్చుకుని అది ఎలా ఉంటుందో తెలుసుకోవడం అనేది ప్రత్యక్ష జ్ఞానం. అలా ఎక్కడెక్కడైతే వాళ్ళు జీవితంలో ప్రత్యక్ష జ్ఞానం ఉందో ఆ ప్రత్యక్ష జ్ఞానాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేటట్లుగా చేయడం. అదేవిధంగా మనం ఏదైనా అది ఐ కాంటాక్ట్‌కి సింబాలిక్‌గా మనం చెప్పి వాటికి మనం అవగాహన కల్పిస్తాం. అలాగే ఆ పిల్లల్లో ఎక్కువగా ఏంటంటే ఒకే చోట అంటే రిపీటెడ్‌గా వాళ్ళు ఏదైనా ఒక వస్తువులని పట్టుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తల వెంట్రుకలను పట్టుకొని ఉంటారనమాట. అంటే అప్పుడు మనం ఏమి అర్థం చేసుకోవాలంటే తల వెంట్రుకలు అంటే 1+ అరిషడ్ వర్గాలు అంటే ఆధ్యాత్మికపరమైన పోటీతత్వం అని మీనింగ్. అంటే దానికి ఆధ్యాత్మికపరమైన పోటీతత్వాన్ని ఆ తల్లిదండ్రులకి బాగా డెవలప్మెంట్ అయ్యేటట్లుగా చేయాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులకి అంటే కొంత అంటే ఎప్పుడైతే ఆ పోటీతత్వాన్ని అలవాటు చేసుకుంటామో అప్పుడు ఈ పిల్లల్లో ఆటోమేటిక్గా దాని నుంచి ఎక్కువగా రిపీటెడ్గా పట్టుకోవడం అనేది తగ్గుతుందన్నమాట. అలా అంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులని ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా మనం తయారు చేస్తామో ఆటోమేటిక్గా పిల్లల్లో వచ్చే సమస్యల నుంచి మ్యాక్సిమం 80-90% తగ్గడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువగా మేము ఏంటంటే తల్లిదండ్రులు ధ్యానం చేయడం మీద, తల్లిదండ్రులు శాకాహారం పాటించడం మీద, తల్లిదండ్రులు సాంఘిక సేవల నుంచి, శరణాగతి సేవల నుంచి నిజమైన సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ వైపుగా వచ్చేటట్లుగా చేయడం మీద, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. తల్లిదండ్రులని మెయిన్ వాళ్ళ యొక్క జీవిత జయం తెలుసుకునే దిశగా, వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క సోల్ పర్పస్ ఎక్కడ ఉంది నిజంగా అది తెలుసుకునేటట్లుగా చేయడం మీదే ఎక్కువగా మేము ఫోకస్ చేస్తాం అనమాట. స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎక్కువగా దాని మీద వర్కౌట్ చేస్తుంది. అది ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు మన పిల్లలకు బాగోకపోతే ఏంటి తల్లిదండ్రులే బాధపడతారు. కాబట్టి తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ సఫరింగ్ అంటే ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు కొంతమంది ఆధ్యాత్మిక పుత్రులు ఉంటారు. మన సొంత పుత్రులు ఎప్పుడైనా బాధపడితే మనం ఏంటి వాళ్ళకి చదువులు బాగా చేయించాలి, వాళ్ళు బాగా ఎదగాలి లైఫ్లో అని మనం కోరుకుంటాం. అలాగే మనం ఎలాగైతే ప్రాపంచిక జీవితంలో మన పిల్లలు బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలని మనం కోరుకుంటామో ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా ఎదిగే మన సమూహాలు మనకు ఉంటాయన్నమాట. వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ధ్యానం నేర్చుకునేటట్లుగా చేయడం, వాళ్ళకి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా ట్రెక్కింగ్ పంపించడం, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక సంగీతం క్లాస్కి పంపించడం. అలా వాళ్ళు ఎలాగైతే మన ప్రాపంచికమైన మన పిల్లల ఎదుగుదలకు ఎలా అయితే ఉపయోగపడతామో ఆధ్యాత్మిక పుత్రులను ఎప్పుడైతే చేరుకోవడంలో తల్లిదండ్రులు ఎక్కువగా పెద్దపీట వేస్తారో ఆటోమేటిక్గా ఈ పిల్లల సమస్యల నుంచి బయటపడవచ్చండి. కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక పుత్రులు అనే కాన్సెప్ట్ని బాగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఆచరణలో పెడతారో అప్పుడు వాటి నుంచి ఎక్కువగా బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా మెయిన్ 10 ఎనర్జీ సపోర్ట్స్, శక్తిని పెంచే సాధనాలు ఒక 10 సూత్రాలు, తర్వాత ఈ యొక్క పిల్లల్లో ఏదైతే లక్షణాలు ఉన్నాయో లక్షణాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని వాటికి అనుగుణంగా వాళ్ళ తల్లిదండ్రులు నడుచుకోవడం ద్వారా ఇంకొక పద్ధతి అయితే, తర్వాత తల్లిదండ్రుల యొక్క ధ్యానం, తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మిక సాధన, జ్ఞాన సాధన, వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవిత జయము, జీవిత కార్యక్రమము, ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు వాళ్ళు తెలుసుకొని ఆ దిశగా ప్రయాణించేటట్లుగా చేయడం అనేది ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా ఆ యొక్క చిన్నపిల్లల సమస్యల నుంచి, ఎందుకంటే ఆ పిల్లలు సమస్య ఉందని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళ యొక్క శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం, వాళ్ళ వాక్కుని సరిగ్గా ఉపయోగించుకోవడం, వాళ్ళ సంకల్పాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం, వాళ్ళ డబ్బుని కరెక్ట్గా వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతిని కరెక్ట్గా యూజ్ చేయడం, వాళ్ళ యొక్క ఎమోషనల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం, ఇవన్నీ ఎప్పుడైతే తల్లిదండ్రులు కరెక్ట్గా చేస్తారో ఆటోమేటిక్గా పిల్లల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చాలా వరకు రెక్టిఫై చేసి వచ్చానండి. దీనికి స్పిరిచువల్ టాబ్లెట్స్లో చాలా ఎంతోమంది తల్లిదండ్రులు ఇప్పటికే ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాగా నేర్చుకొని తెలుసుకొని వాళ్ళ పిల్లల మీద అప్లై వాళ్ళు తల్లిదండ్రులు పాటించడం ద్వారా వాళ్ళ పిల్లల్లో వచ్చే ఎంతోమంది ఉన్నారండి వాళ్ళు తగ్గించుకున్న వాళ్ళు. కాబట్టి
స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో ఎవరైనా ఆధ్యాత్మికంగా ఈ యొక్క చిన్నపిల్లల సమస్యలను తగ్గించుకుందాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క ఆధ్యాత్మిక పుత్రులు అనే కాన్సెప్ట్, ఆధ్యాత్మిక పుత్రులు అనే ఆధ్యాత్మిక సూత్రాలని, స్పిరిచువల్ టాబ్లెట్స్‌ని మరియు శక్తిని పెంచే సాధనాలని, ఆ పిల్లలు ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్‌ని మనం తెలుసుకొని ఆ దిశగా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకొని అడుగులు వేస్తామో ఆటోమేటిక్‌గా ఈ చిన్నపిల్లల సమస్య నుంచి చాలా వరకు మనం బయటపడొచ్చండి. చిన్నపిల్లల సమస్యలనేవి చాలా వరకు మనం రెక్టిఫై చేయడానికి ఈ యొక్క శక్తిని పెంచే సాధనాలు మరియు తల్లిదండ్రుల యొక్క ధ్యానము, జ్ఞాన సాధన మరియు ఆధ్యాత్మిక పుత్రుల మీద ఫోకస్ చేయడము ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేస్తామో వాటిల నుంచి చాలా వరకు బయటపడొచ్చండి. ఇంకా ఏంటంటే ఈ పిల్లల్ని ఎక్కువగా ఏంటంటే క్రియేటివిటీగా ఉండేటట్లుగా ఆ క్రియేటివిటీ వర్క్స్ మీద, అంటే వాళ్ళకి బాగా సంగీతం బాగా పాడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదంటే వాళ్ళకి కొంతమంది డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక క్రియేటివిటీ ఉంటదనమాట. అది తల్లిదండ్రులు గుర్తించి దాన్ని పెంచేటట్లుగా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ఆటోమేటిక్‌గా వాడు ఇంకా, అంటే మనం ఏమనుకుంటారంటే ఈ పిల్లలు ఓన్లీ సమాజంలో అందరి పిల్లల్లాగా చేయకుండా ఉండేటట్లుగా ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఆ యూనిక్ క్వాలిటీస్ గుర్తించి దానికి ఎక్కువ పెద్దపీట వేయడంలో ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా వాటిల నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ పితామహ పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, పిఎంసి ఛానల్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.